నమస్తే, వెల్కమ్ టు B6. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనగానే ప్రముఖ యాత్రలు నిర్వహించడంలో తెలుగు రాష్ట్రంలో కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో కూడా అగ్రస్థానంలో నిలుస్తుంది. ఈరోజు కైలాసం మానస సరోవర గురించి మనకు తెలియజేయడానికి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతినిధి కృష్ణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని యాత్రా విశేషాలు తెలుసుకుందాం. హరహర మహాదేవ్. హరహర మహాదేవ్ అండి. సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? అసలు ఏ థీమ్తో దీన్ని స్టార్ట్ చేశారు? అండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మేడం, ముందుగా అందరికీ నమస్కారం అండి. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది ఇది నిన్న మొన్న వచ్చిన సంస్థ అయితే కాదు మేడం. గత ఒక 2008 నుంచి, అంటే ఓవరాల్ మనకి 18 సంవత్సరాల నుంచి యాత్రలు కొనసాగుతూ ఉన్నాయి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో. కాకపోతే ఎందుకు ఇంత పేరు ఈ సంవత్సరమే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎందుకు ఇంత బూమ్ చేస్తుంది అంటే, మనకి 2019 నుంచి 2025 వరకు కూడా మనకి మానస సరోవర్ యాత్ర చేయనివ్వలేదు మేడం. కోవిడ్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మానస సరోవర్ యాత్ర చేయనివ్వలేదు. సో లాస్ట్ టైము అంటే 2025 సంవత్సరము కనివిరి అని గారి రీతిలో మనకి మానస సరోవరంకి ఒక 900 మందిని మేము తీసుకెళ్ళి దర్శనాలు చేపించి తీసుకొని రావడం జరిగింది. సో అదే ఫ్లోతోని ఈసారి మా భరత్ శర్మ గారు సో కైలాష్ మానస సరోవర్ యాత్ర అంతా కూడా ఆయనే దగ్గరుండి చూసుకుంటారు. సో ఈసారి మేము ఒక 1500 మందిని అయితే తీసుకెళ్తున్నాం మేడం. ఇప్పటికీ మా దగ్గర ఉన్న బుకింగ్స్ కౌంట్ అది. సో మన మే 11 నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఎవ్రీ మంత్ కూడా ఒక 7-8 ట్రిప్పులు, ఒక్క మంత్లో 7-8-9 ట్రిప్పులతోని యాత్రనైతే చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఈ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తోని మేడం, సో నేను ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అయినాను. అండ్ చార్ధామ్ టూర్ నేను ఆపరేట్ చేస్తున్నాను. సో ఏ టూర్ మేనేజర్కైనా అండి, ఇప్పుడు చేతులు కట్టేసి పని చేయమంటే ఎక్కడ అవ్వదు మేడం. నేను ఇంతకుముందు కూడా నేను ట్రావెల్ ఫీల్డ్లోనే ఉన్నాను. సో బిఫోర్ నేను ఒక 2-3 పెద్ద ఆర్గనైజేషన్స్లోనే వర్క్ చేశాను. సో ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే, సో నక్కకి లాగలవు అనుకున్నంత డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు మేడం. సో ఒక కస్టమర్ మీద మాకు ఒక బడ్జెట్ ఉంటుంది, ఇంత మార్జిన్ అంటూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే, మార్జిన్ పక్కన పెట్టి ఆ కస్టమర్కి ఆ మూమెంట్లో ఒక 10,000 ఎక్కువైనా 20,000 ఎక్కువైనా కూడా నువ్వు ఆలోచించకుండా నువ్వు ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలి అని చెప్పే ఏకైక సంస్థ, ఏకైక పర్సన్ మా భరత్ శర్మ గారు. అండ్ ఏకైక సంస్థ వచ్చేసి మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని నేను చాలా గౌరవంగా చెప్పుకుంటున్నాను మేడం. ఎందుకంటే నేను ఇదేదో చెప్పిన మాటలు కాదు, నేను ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు చాలా ఉన్నాయండి. ఒక యాత్రకు వెళ్ళినప్పుడు ఏ టూర్ మేనేజర్ మీద కూడా బర్డెన్ ఉండదు. నీకు ఎంత ఇచ్చాము, ఎంత ఖర్చు అయ్యింది, ఇది ఎక్కడ కూడా ఉండదు మేడం. అలాంటివి లేకపోతే కస్టమర్కి మేము ఇచ్చేదానికన్నా ఇంకా చాలా ఇవ్వగలుగుతాం మేడం. సో ఇలా చాలా విషయాల్లో మా ముందరుండి ఆయన నడిపిస్తున్నారని చెప్పి తెలియజేసుకోవచ్చు. ఓకే కృష్ణ గారు, జీవితంలో ఒక్కసారైనా కైలాసం మానస సరోవర యాత్ర చేయాలంటారు. సో ఏంటి సార్ అంత విశిష్టత ఏంటి? గుడి గోపురం లేని శివయ్యని దర్శించుకోవాలంటే ఎందుకంత? మనం తప్పకుండా ఈ కైలాస మానస సరోవర్ యాత్ర జీవితంలో హిందూగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి చూడాల్సిన యాత్ర, చేయాల్సిన యాత్ర, రారాజు లాంటి యాత్ర ఈ కైలాష్ మానస సరోవర్ యాత్ర అని చెప్పుకోవచ్చు మేడం. సో ఈ 2026 దీని విశిష్టత ఏంటి అంటే, అశ్వ సంవత్సరం అని చెప్పి పిలుస్తారు. సో మనకి పుణ్యనదులకి మనకి పుష్కరాలు ఎలా అయితే ఉంటాయో 11-12 ఏళ్ళకి ఒకసారి, సో ఇలానే టిబిటియన్ క్యాలెండర్లో వాళ్ళకి అంటే ఒక టిబిటియన్ మాంగ్స్ వాళ్ళ జీవితంలో 12 సార్లు పరిక్రమ చేయాలంట. 12 సార్లు కైలాష్ దర్శనానికి వెళ్ళి 12 సార్లు పరిక్రమ చేసే అంత తృప్తి ఈ ఒక్కసారి ఈ 26 అశ్వ సంవత్సరంలో చేస్తే అంత కంటెంట్ ఉంటుందంట మేడం. సో ఈసారి చాలా అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా యాత్రికులు అయితే కైలాష్ మానస సరోవర్ని దర్శించుకోవడానికి వస్తున్నారు. అండ్ మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ దీంట్లో ముందర ఉంటుందని చెప్తున్నాను మేడం. ఓకే, ఈ యాత్ర చేయాలంటే బెస్ట్ సీజన్ అంటే ఏమన్నా ఉంటుందండి మేడం? సీజన్ యాక్చువల్లీ మనకి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఉంటాయి మేడం. 6 months. ఇది కూడా మనకి సీజనల్ చార్ధామ్ లాగానే 6 months ఓపెన్ ఉంటుంది. సో ఈ మేలో ఏంటి అంటే కొంచెం పెద్దవాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే 2వ రోజు పరిక్రమ చేయలేరు. సో ఇప్పుడు మేము ఏం చేసామంటే, ఈ మేలో ఎవరైతే పరిక్రమ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీసాస్, పర్మిట్స్ మేలో అప్లై చేసాము. ఎందుకంటే 2వ రోజు పరిక్రమకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే మొత్తం మంచు కరగదు ఇంకా అక్కడ. సో ఇబ్బంది అవుతుంది. సో మే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అయితే అసలు చాలా అద్భుతంగా ఉంటుంది మేడం. పరిక్రమ చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే కృష్ణ గారు, ఈ యాత్ర చేయాలంటే ఎవరు అర్హులు అంటారు? అలాగే ఏజ్ లిమిట్ అంటూ ఏమన్నా ఉంటుందా? మేడం, అర్హులు అంటే పరమేశ్వరుడి బ్లెస్సింగ్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళే అర్హులు మేడం.
కానీ ఏజ్ లిమిట్ ఉంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి నార్మల్గా 13 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు అలౌ చేస్తారు. సో ఈసారి మనం మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తో ఏమవుతుందంటే మనం ఒక 74-75 ఇయర్స్ వాళ్ళని కూడా మనం యాత్రకు తీసుకెళ్తున్నాము. కాకపోతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దానికి. సో ఇప్పుడు మనము ఒక $1,000 డిపాజిట్ కట్టాలండి. ఇప్పుడు చైనీస్ గవర్నమెంట్కి మనం ఒక $1,000 ఒక 70+ ఉన్న పర్సన్స్కి ఒక $1,000 డిపాజిట్ కడితే వాళ్ళు ఏదన్నా హెల్త్ కండిషన్స్ బాగాలేవనుకోండి ఇమ్మీడియట్గా మనకి మెడికల్ సపోర్ట్ అందిస్తారు. అందించి ఆ మెడికల్ సపోర్ట్లో చాలా బాగుంటుంది. వాళ్ళ మీకు తెలిసిందే చైనాలో లైక్ చాలా మంచి మెడికల్ సపోర్ట్ ఉంటుంది. సో వాళ్ళు మెడికల్ సపోర్ట్ మనకి ఇస్తూ ఆ అమౌంట్లో డిడక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఒకవేళ అవుతాయి, ఒకవేళ ఏం కాని పరిస్థితిలో దట్ అమౌంట్ విల్ బి రిఫండెడ్. మనకి ప్రతి రూపాయి కూడా రిఫండ్ వచ్చేస్తుంది. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ తోని మనము 75 ఏజ్ ఉన్న వాళ్ళని కూడా ఈసారి కైలాష్ మానస్ సరోవర్ యాత్రకైతే తీసుకెళ్లడం జరుగుతుంది మేడం. ఓకే కృష్ణ గారు, ఈ యాత్ర చేయాలంటే ఇండియన్ అండ్ ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కరెక్ట్ మేడం, ఇండియన్స్కి ఎన్ఆర్ఐస్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది మేడం డాక్యుమెంటేషన్ ప్రాసెస్. అండ్ వీళ్ళకి ఫేర్స్లో కూడా కొంచెం చేంజ్ ఉంటుంది, డేస్ కూడా కొంచెం ఎక్స్టెండ్ అవుతాయి. ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ వచ్చేసి మనకి డైరెక్ట్ కాఠ్మాండు వెళ్తారు. అంటే ఇక్కడ మనము బై రోడ్ వెళ్తున్నాం, మనం నేపాల్గంజ్ నుంచి వెళ్తాము. సో ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ ఏంటంటే వాళ్ళ వీసాస్ పర్మిట్స్ కోసం కాఠ్మాండులో స్టే చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఒక 4 డేస్ అడిషనల్గా స్టే చేయాల్సి వస్తుంది. ఈ 4 డేస్ కూడా వాళ్ళకి బోర్ కొట్టకుండా మనము లోకల్ సైట్ సీయింగ్స్, కాఠ్మాండులో షాపింగ్స్ ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసి ఉన్నాము. సో కొంచెం డిఫరెంట్ ఉంటుంది మనకి. 3 డేస్ డిఫరెన్స్ వేరియేషన్స్ ఉంటాయి. పాస్పోర్ట్స్ పర్మిట్స్ మనం ఇక్కడ గ్రూప్ వీసాస్ తీసుకుంటాము. ఎక్కడ ఇండియన్ హోల్డర్స్కి, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి గ్రూప్ వీసాస్ తీసుకుంటాము. ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి వాళ్ళ పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ పడుతుంది. ఓకే కృష్ణ గారు, ఈ యాత్ర చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అలాగే చైనా, నేపాల్ దగ్గర కాస్ట్ పెంచారు అన్నారు, మరి ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? మేడం మీరు చెప్పింది 100% రైట్ అండి. మనకి రీసెంట్గానే ఏప్రిల్ 2వ తారీఖున మనకు ఒక నోటీస్ రావడం జరిగింది. సో దీని ఫేర్స్ పెంచాము అని చెప్పి, పర్ హెడ్ ఇన్ని డాలర్స్ మేము పెంచాము అని చెప్పారు. సో దాని ప్రకారంగా మేము ఎవరైతే బుక్ చేసుకున్నారో, ఇంతకు ముందు ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ మీద ఎటువంటి ఎడిషనల్ ఛార్జెస్ అయితే మేము వాళ్ళకి చెప్పి తీసుకోవట్లేదు మేడం. సో మేము ముందర ఎంతైతే కమిట్ అయ్యామో ఈ రోజుకి కూడా అంతే కమిట్మెంట్తో ఉన్నాము. ఒకవేళ రేపు ఇంకొక నోటీస్ వచ్చినా కూడా మేము ఆ ప్రైస్కే కమిట్ అవుతామని చెప్పుకోవచ్చు మేడం. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ ఫేర్స్ గురించి అడిగారు కాబట్టి, సో మార్కెట్లో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్కి ప్లస్ వేరే ట్రావెల్ ఏజెన్సీస్కి చాలామంది మాకు ఫోన్ చేసి అడిగే క్వశ్చన్ ఇదే మేడం. సో ఎందుకు ఇంత ప్రైస్ ఎక్కువ అని చెప్పి, మేడం ఒక పెళ్లి చేయాలంటే మనము 50,000లో చేయొచ్చు, 1,00,000 రూపాయల్లో చేయొచ్చు, 2 లక్షల్లో చేయొచ్చు. కానీ క్వాలిటీ ఎలా ఉంటుంది మేడం? 50,000 చేసిన క్వాలిటీ ఎలా ఉంటుంది, 1,00,000 రూపాయలు చేసిన క్వాలిటీ ఎలా ఉంటుంది? సో ఆ డిఫరెన్స్ మీరు జీవితంలో ఒక్కటేసారి చేసే యాత్ర మీరు ఎంత కంఫర్ట్గా ఉండాలని మేము కోరుకుంటున్నామంటే, ప్రతి చోట కూడా మేడం మేము 3 స్టార్ హోటల్స్, 4 స్టార్ హోటల్స్ ప్రొవైడ్ చేస్తాము. ప్లస్ డార్చిన్ అనే ప్లేస్లో మేము ఐట్నరీలో అందరూ 2 డేస్ స్టే ఇస్తారు. మేము అడిషనల్గా 3 డేస్ స్టే ఇస్తాం మేడం. ఎందుకు అంటే వెళ్ళిన రోజు మనం అక్కడ మన బాడీ అక్లమటైజ్ అవ్వడానికి విల్ బీ రెస్ట్ ఇస్తాం వాళ్ళకి. 1 డే కంప్లీట్ డే రెస్ట్ ఇస్తాం. అండ్ ఎవరైతే పరిక్రమ చేయకుండా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం 3 డేస్ స్టే ఇస్తాము. అండ్ పర్సనల్ కేర్ మేడం, వాళ్ళ లగేజెస్ కూడా వాళ్ళ డఫుల్ బ్యాగ్స్ కూడా వాళ్ళు మోసుకోనీయకుండా వాళ్ళకి మనం ఒక కిట్ ఇస్తాము. బిఫోర్ గోయింగ్ టు యాత్ర మనకు ఒక మీటింగ్ ఉంటుందన్నమాట. అందరు గెట్ టుగెదర్ పెట్టి మనం ఒక డిన్నర్ కానీ లంచ్ కానీ ప్రొవైడ్ చేస్తాము. బికాజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇలాంటి సందర్భాల్లో మనం వాళ్ళకు ఒక కిట్ ఇస్తామన్నమాట. డఫుల్ బ్యాగ్స్, షోల్డర్ బ్యాగ్స్, స్లింగర్ బ్యాగ్స్. సో అవి యాత్రకు మొత్తం అవే సరిపోతాయి. అంటే కంఫర్ట్గా వాళ్ళు తెచ్చుకునే లగేజ్లు అవన్నీ కాకుండా అక్కడ మనకి ఎలాంటి లగేజ్ ఉంటే కంఫర్ట్ ఉంటాయో మనకు తెలుసు కాబట్టి ఆ కిట్ కూడా మొత్తం మనమే ప్రొవైడ్ చేస్తాం మేడం. సో ఇలా చూసుకుంటే 1 కాదు 2 కాదు మేడం, డిఫరెన్స్ చాలా ఉంది. సో మేము కోరుకునేది ఏంటి అంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఎవరైనా కానీ కైలాష్ మానస్ సరోవర్ యాత్రే కాదు ఏ యాత్ర చేసినా కూడా ద బెస్ట్ కంఫర్ట్ జోన్ ఇద్దామనే నేను చూస్తాను మేడం. ఓకే కృష్ణ గారు, కాలర్తో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం. కృష్ణ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ మీరు మానస్ సరోవర్ యాత్ర మేము పోవాలంటే మా హెల్త్ సార్ మీ ఏజ్ ఎంత తెలుసుకోవచ్చా సార్? సార్ మా ఏజ్ శ్రీనివాస్ సార్, నేను డాక్టర్ శ్రీనివాస్ నా పేరు. సార్ అర్థం కాలేదండి. 56 సార్. 56. సార్ మీకు ఆస్మా కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా సార్? బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఆస్మా, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? సార్ ఇది బీపీ షుగర్ ఉన్నారు సార్. బీపీ షుగర్ అసలు ఏం కాదు సార్. ఈ రోజుల్లో బీపీ షుగర్ లేని వాళ్ళు ఎవ్వరు లేరు. మీరు హ్యాపీగా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తోని హ్యాపీగా కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అయితే చేయొచ్చు.
మీకు వెనకాల కనిపిస్తున్న నెంబర్స్ ఉన్నాయి కదా సార్, దానికి ఒకసారి కాల్ చేయండి, మన సిబ్బంది మీకు రెస్పాండ్ అయ్యి మీకు డీటెయిల్స్ ఇస్తారు సార్. ఓకే ఓకే కృష్ణ గారు, ఈ కైలాసం మానస సరోవర యాత్ర కాకుండా ఇంకా ఏ దర్శనీయ ప్రదేశాలు చూపిస్తారు మీరు అక్కడ? కైలాస్ యాత్రలో మేడం అసలు మనము అంటే వెళ్ళేటప్పుడు మనం నేపాల్గంజ్ మీద నుంచి వెళ్తాం కాబట్టి మనము వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించుకుంటాం మేడం ఈ ట్రిప్లో. ఓకే. సో అంటే అది అమ్మవారి నాలిక పడిన ప్రదేశం అన్నమాట. సో నేపాల్లో ఉంది, మనం అది దర్శించుకొని ఇంకా అక్కడి నుంచి ముందరికి వెళ్ళిపోతే మనకి గుడి కానీ గోపురాలు కానివ్వండి ఇది ఎక్కడ ఉండవు మేడం. ఆ కైలాస పర్వతం అంటే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుల నివాసం అని చెప్పుకోవచ్చు మేడం. అంటే ఆ కైలాష్ మానసరోవర్ కైలాష్ చుట్టూ కూడా దేవతలు వాళ్ళు హ్యాపీనెస్ కోసం, వాళ్ళు ఆనందంగా ఉండడం కోసం, ఆహ్లాదం కోసం వచ్చి కైలాస పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటారంట మేడం. అలాంటి పుణ్య ప్రదేశంలో ఒక వ్యక్తి కాళ్ళు మోపడమే చాలా గొప్ప విషయం మేడం. సో ఇక్కడ గుడిలు, గోపురాలు, పూజలు, అభిషేకాలు అంటూ ఎక్కడ ఉండవండి. ఓకే. అంటే ఇవన్నీ పూజలు, పునస్కారాలు అన్నీ కూడా మేడం మనకి దేవుడితోని కనెక్ట్ అవ్వడానికి, ఆ పరమేశ్వరుడితోని కనెక్ట్ అవ్వడానికి మాత్రమే. ఒక్కసారి కనెక్ట్ అయ్యాక మేడం మీరు ఏ కొండలో చూసినా, ఏ చెట్లో చూసినా, ఏ పుట్టను చూసినా మనకి శివయ్య కనిపిస్తాడు అక్కడ. సో మనం ఇంతకుముందు ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నట్టు మేడం ఒక నాస్తికుడిని కానీ అలాంటి ప్రదేశాలకి తీసుకెళ్తే రిటర్న్ వచ్చేటప్పుడు హర హర మహాదేవ్ అనుకుంటూ వస్తారు మేడం. ఇది మాత్రం నేను డామ్ షూర్ రాసిస్తాను. ఆ రెండు కళ్ళు సరిపోవండి, మనకి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి, కళ్ళలో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. అసలు మనకి ఫ్యామిలీ ఉంది, మనం హైదరాబాద్లో ఉంటాము, అక్కడ ఉంటాము, నథింగ్. అక్కడ ఉన్నంతసేపు అది కంప్లీట్ ఒక ట్రాన్స్ లాగా ఉంటుంది మేడం. ఓకే ఓకే అండి. కృష్ణ గారు, ఇప్పుడు త్వరలోనే యమునా పుష్కరాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. సో యమునా పుష్కరాలకి మనము చార్ధామ్కి వెళ్దాం. ఇప్పుడు యమునా పుష్కరాలు అంటే ఇప్పుడు మనకి యమునమ్మ పుట్టిన ప్రదేశం కూడా మనకి చార్ధామ్లో ఉంటుంది మేడం. సో మనకి ఈ మే 1వ తారీఖు నుంచి మనకి చార్ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది మన గాయత్రి టూర్స్ నుంచి. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి మనం మే పెట్టున్నాము. మే 1 ఒకటి, మే 17 ఒకటి, మే 29 ఒకటి, జూన్ 2 ఒకటి పెట్టున్నాం మేడం. సో ఈ జూన్ 2 ఏదైతే పెట్టామో అది యమునమ్మ పుష్కరాలకి లింక్ అవుతూ ఉంటుంది. సో జూన్ 2 నుంచి జూన్ 13 వరకు మన ట్రిప్ కొనసాగుతుంది. సో మనము యమునా పుష్కరాలకి యమునమ్మ దగ్గరికి వెళ్ళి స్నానం ఆచరించడమే కాకుండా యమునమ్మ పుట్టిన ప్రదేశానికి వెళ్ళి మనం స్నానం ఆచరించవచ్చు మేడం. సో దీనికి కూడా మన దగ్గర సేమ్ చార్ధామ్ ప్యాకేజే ఉంది. 4 చాలా మంది ఏంటంటే దోదాం అడుగుతారు. సో ఇప్పుడు యమునమ్మ పుష్కరాలు కాబట్టి ఉట్టి నేను యమునోత్రి గంగోత్రి చూసుకుంటాను బాబు చాలా అన్నా కూడా మన దగ్గర వాటికి కూడా సపరేట్ ప్యాకేజెస్ ఉన్నాయి మేడం. ఏ ప్యాకేజ్ కావాలన్నా మీకు ఎటువంటి చిన్న సందేహం ఉన్నా కూడా మీకు వెనకాల కనిపించిన నెంబర్స్ కి కాల్ చేయండి, మన సిబ్బంది మీకు రెస్పాండ్ అయ్యి మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారండి. ఓకే. కృష్ణ గారు, కంపల్సరిగా యాత్ర చేయాలంటే కొన్ని క్యారీ చేయాల్సిన వస్తువులు ఉంటాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం? తప్పకుండా. సో ఈ ఏజ్ ప్రకారంగా మనం కొన్ని క్యారీ చేసుకుంటూ ఉండాలండి. సో మనము ఆల్రెడీ మన ఐటినరీలో ఒక చెక్ లిస్ట్ అంటూ ఇస్తాము. సో మెడిసిన్స్ ఇప్పుడు ఇందాక సార్ ఎవరు కాల్ చేసినప్పుడు అని అన్నారు బీపీ షుగర్ ఉన్నాయండి. సో వాళ్ళ టాబ్లెట్స్ అసలు ఎక్కడ కూడా స్కిప్ అవ్వద్దు, అవి క్యారీ చేయాలి. ఒక ఫ్లాస్క్ క్యారీ చేయాలి మేడం. మనము ఫ్లాస్క్ అంటే వేడి వాటర్ కోసం, అంటే ఆ ఆటిట్యూడ్ లో మనం కొంచెం చల్లవి తాగినా కూడా మనకి జలుబు ఇవన్నీ పట్టేస్తాయి. సో ఎప్పుడు కూడా మనం కాచిన వాటర్ మన కిచెన్ టీం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తారు. ఎన్ని ప్లేస్లో ఏ యాత్రకి వెళ్ళినా కూడా మన కిచెన్ టీంని బాబు వాటర్ అంటే కాచిన వాటరే ఇస్తారు. సో ఇవన్నీ కూడా మనకి పారాసెటమాల్స్, కొంచెం డోలోలు, బ్యాకప్కి పెయిన్ కిల్లర్స్, ఇలాంటి మెడిసిన్స్ అన్ని పెట్టుకొని, థర్మల్స్ పెట్టుకోవాలి, కొంచెం వార్మ్ క్లోత్స్ పెట్టుకోవాలి. సో ఇలాంటివి మనకి ఒక చలి ప్రదేశానికి వెళ్తే ఏమేమైతే అవసరమో అవన్నీ కూడా క్యారీ చేయాలి. కాకపోతే ఎక్కువ మోతాలో క్యారీ చేయొద్దు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నట్టు క్యారీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఈ కైలాసం మానస సరోవర యాత్ర యొక్క రూట్ మ్యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా మేడం. సో కైలాష్ మానస సరోవర్ యాత్ర 10 రోజులు ఉంటుందండి. మొట్టమొదట మనము హైదరాబాద్ నుంచి లక్నో బయలుదేరుతాం మేడం. లక్నో బై ఫ్లైట్ వెళ్తాం అనమాట. సో లక్నో బయలుదేరాక లక్నో నుంచి నేపాల్గంజ్కి మనం బై రోడ్ వెళ్తాము. సో రోడ్ ఒక 4 అవర్స్లో మనం వెళ్ళిపోవచ్చు. ఆ 4 గంటలు అయ్యాక నేపాల్గంజ్లో మనం వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించుకుంటాము, వేర్ అమ్మవారి నాలిక పడిన ప్రదేశం అనమాట. సో అది దర్శించుకున్నాక మనం నేపాల్గంజ్లోనే ఆ రోజు నైట్ స్టే తీసుకొని ద వెరీ నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ నేపాల్గంజ్ నుంచి సిమికోట్ అనే ప్లేస్కి మనం చార్టెడ్ ఫ్లైట్లో వెళ్తాం మేడం. 18 సీటర్ చార్టెడ్ ఫ్లైట్ ఉంటుంది. ఆ చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళి సిమికోట్ నుంచి హిల్సా అనే ప్లేస్కి ఒక చాపర్లో వెళ్తాం, హెలికాప్టర్లో వెళ్తాం. అదొక 30 minutes రైడ్ ఉంటుంది. సో అక్కడ నుంచి మనం ఆ చాపర్ దిగిన అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ మేడం, ఒక 1 కిలోమీటర్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఆ బ్రిడ్జ్ మీద నడవాలి అంతే. ఒక కైలాష్ యాత్రకు వచ్చే ప్రతి ఒక్క యాత్రికుడు కూడా నడక అంటే అదొక్కటే, ఆ కిలోమీటర్ మాత్రమే నడవాలి.
దట్స్ ఇట్. అది నడిచాక మనకి చైనా ఇమిగ్రేషన్ ఆఫీస్ వస్తుంది. మనం అక్కడికి వెళ్ళాక మనల్ని చెకింగ్స్ అవి ఇవి చేసి మనకి పర్మిట్స్ యాక్సెప్ట్ చేసి మనకి గ్రూప్ వీసా ఇచ్చి చైనీస్ ల్యాండ్లోకి ఎంటర్ అవుతాం. వన్స్ మనం చైనీస్ ల్యాండ్లోకి ఎంటర్ అయిన వెంటనే నో ఫ్లై జోన్ అనమాట. అక్కడ నుంచి ఇంకా ఫ్లై జోన్ ఏది లేదు, కంప్లీట్ మనకు బస్సు ఉంటుంది, మంచి లగ్జరీ బస్సెస్ ఉంటాయి. సో ఆ రోజు మనం అక్కడ నుంచి తక్లాకోట్ అనే ప్లేస్కి వెళ్తాం మేడం, వేర్ ఆల్రెడీ హయ్యర్ ఆటిట్యూడ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, తక్లాకోట్ ఒక రోజు మనం అక్కడ స్టే ఇస్తాము ఎడిషనల్గా బాడీ అక్లెమటైజ్ అవ్వడానికి అని చెప్పి. సో 2 days మనం ఆ రోజు మధ్యాహ్నం వరకు వెళ్తాము తక్లాకోట్కి, ఆ రోజు నైట్ అక్కడే ఉంటాము, కంప్లీట్ నెక్స్ట్ డే మొత్తం కూడా అక్కడే ఉంటాము. మనకి ట్రావెలింగ్ కానివ్వండి, తిరగడం ఏమి ఉండదు, కంప్లీట్ రెస్ట్ తీసుకొని ద వెరీ నెక్స్ట్ డే తక్లాకోట్ నుంచి మానస్ సరోవర్ లేక్ వెళ్తాం మేడం. ఒక 3.5 hours జర్నీ ఉంటుంది. మానస్ సరోవర్ లేక్ వెళ్ళి మొత్తం చుట్టూ కూడా బస్సుతోని పరిక్రమ చేస్తామండి. 100 kilometers కూడా బస్సు పరిక్రమ చేస్తాం మానస్ సరోవర్లో. చేసి ఆ రోజు రాత్ర మనము మానస్ సరోవర్ దగ్గర మడ్ హౌసెస్ ఇస్తాం మేడం స్టేకి. అంటే మనకు ప్రతి చోటు కూడా మనం 3 stars 4 stars ఇస్తాము, కానీ మనకు అక్కడ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి మానస్ సరోవరం దగ్గర లేక్ దగ్గరలోనే మనం మడ్ హౌసెస్ ఇస్తాం. ఆ లేక్ లో స్నానం చేయొచ్చు అంటే మనం డిప్ అవ్వలేం మేడం. సో లాస్ట్ ఇయర్ నుంచి మనకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు. కరెక్ట్. సో మనం నీళ్లు జల్లుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మనం అదే హాట్ వాటర్ బకెట్ లో తీసి ఇస్తాము. బకెట్ లో తీసి మనం వేడి చేసి ఇస్తాం అనమాట స్నానం చేసుకోవడానికి. సో ఆ రోజు మనము మానస్ సరోవర్ దగ్గర రాత్రి ఎందుకు స్టే చేస్తాము అంటే, నెక్స్ట్ డే మార్నింగ్ మనకి బ్రహ్మ ముహూర్తం టైం ఉంటుంది మేడం, 3 నుంచి 4 మధ్యలో. బ్రహ్మ ముహూర్తం టైంలో దేవతలు నక్షత్ర రూపంలో వచ్చి స్నానం ఆచరించి వెళ్ళే దృశ్యాన్ని మనం కల్లారా చూడొచ్చు మేడం. అది అసలు ఎలా ఉంటుందంటే కొన్ని మాటల్లో చెప్పలేమంటారు కదా, అలాంటి సన్నివేశాలు 1 కాదు 2 కాదు చాలా ఉంటాయన్నమాట అక్కడ. సో అలాంటి సన్నివేశాన్ని చూసి ధరించి మనము స్నానాలు అవన్నీ చేసుకొని ఇక మనము డార్చిన్ బయలుదేరుతామండి. డార్చిన్ నుంచి ఎవరైతే పరిక్రమ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎమద్వార్, అంటే పరిక్రమ చేయాలనుకున్న వాళ్ళు చేయొద్దు అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఎమద్వార్ వస్తారు. ఎమద్వార్ ఏంటి అంటే మన కైలాష్ పర్వతానికి ఎంట్రన్స్ అనమాట. ఆ ఎంట్రన్స్లో నుంచి వెళితే మనకి పునర్జన్మ ఉండదు, మనకి మోక్షం కలుగుతుందని చెప్పి అంటారు. సో ఆ పరిక్రమ మేడం 3 days పరిక్రమ ఉంటుంది. అక్కడ నుంచి ఎవరైతే పరిక్రమ చేయాలనుకున్నారో ఎమద్వార్ల నుంచి వెళ్ళి 3 రోజులు పరిక్రమ చేస్తారు. మొదటి రోజు ఒక 14 kilometer పరిక్రమ ఉంటుంది. దాని తర్వాత మనం ఒక స్టే ఇస్తాము, పరిక్రమలోనే స్టే ఇస్తాము. రెండో రోజు ఇంకొక 14 kilometer పరిక్రమ ఉంటుంది, అది కూడా అయ్యాక ఇంకొక స్టే ఇస్తాము. మూడో రోజు ఒక 10 kilometers ఉంటుంది. ఆ స్టే కూడా అయిపోయాక మనం మళ్ళీ యమద్వార్ వచ్చేస్తాము. ఎవరైతే పరిక్రమ చేయని వాళ్ళు ఉన్నారో మేడం, వాళ్ళంతా కూడా డార్చిన్లో ఉండొచ్చు 3 రోజులు. మనం వాళ్ళకి హోటల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాము. సో మనం ఏదైతే రూట్లో వచ్చామో మళ్ళీ మన పరిక్రమ అయ్యాక అదే రూట్లో తిరిగి హైదరాబాద్ వచ్చేస్తాం మేడం. ఏదైతే చాపర్స్ ఏదైతే ఫ్లైట్స్ తీసుకొని వచ్చామో సేమ్ రూట్ మళ్ళీ మనం హైదరాబాద్ వచ్చేస్తాము. 10 days యాత్ర అండి ఇది. 10 రోజుల్లో ఎంత సురక్షితంగా మీరు ఇంట్లో నుంచి బయలుదేరారో అంతే సురక్షితంగా మిమ్మల్ని ఇంట్లో దింపే బాధ్యత శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని నేను చెప్పుకుంటున్నాను మేడం. ఓకే, కృష్ణ గారు చాలా చక్కగా చెప్పారు రూట్ మ్యాప్. ఎందుకంటే మేమే కైలాస యాత్ర చేసి వచ్చినట్టు ఉంది. సో కాలర్తో మాట్లాడదామండి. వెంకన్న గారు నమస్తే అండి. వెంకన్న గారు నమస్తే అండి, కృష్ణ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్, వెంకన్న గారు. నమస్తే అండి సార్ చెప్పండి సార్. ఇది యాత్ర మనం చేయడానికి కోసము డీటెయిల్స్ వివరాలు కావాలి సార్. తప్పకుండా సార్. మీ వయసు ఎంత తెలుసుకోవచ్చా అండి? నా వయసు 58 సార్. మీకు ఆస్మా, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? నాకు అలాంటివి ఏం లేకపోతే మీరు హ్యాపీగా మాతో యాత్ర చేయొచ్చు. మీకు వెనకాల కనిపిస్తున్న నెంబర్స్ ఉన్నాయి కదా సార్, కొద్దిగా మీరు దానికి ఒక్క కాల్ చేస్తే సార్ చేస్తారు సార్. మీకు కాల్ బ్యాక్ వస్తుంది సార్. మీకు కాల్ బ్యాక్ వచ్చిన వెంటనే మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తారు. ఏం ప్రాబ్లం లేదు, మీకు డీటెయిల్స్ వస్తాయి. డీటెయిల్స్ వచ్చాక నేను మాట్లాడతాను సార్ మీతోని. నేను ఇది అయిపోయాక నేను వచ్చి నేనే మీతో పర్సనల్గా మాట్లాడతాను సార్. ఓకే సార్, రావడానికి సిద్ధంగా ఉన్నా. తప్పకుండా సార్. ఆప్థాల్మిక్ అసిస్టెంట్ ని సార్. నేను ఆప్థాల్మిక్ డాక్టర్ అసిస్టెంట్ సార్. మళ్ళీ చెప్పండి సార్. అర్థమైంది లేదు నీకు? నేను ఆప్థాల్మిక్ అసిస్టెంట్. నేను ఆర్ఎంపీ కమ్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్. అర్థమైంది సార్. సారీ చెప్పండి. నేను మొన్న కడ్డి వెలుగులో టూటం చేసిన కేసీఆర్లో ఇప్పుడు నాకు సార్. తప్పకుండా సార్. నేను కాల్ చేస్తాను సార్. తప్పకుండా మీ నెంబర్ తీసుకున్నాను సార్. నేను తీసుకొని నేనే మీకు కాల్ చేసి మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే
ఓకే కృష్ణ గారు, ఈ మే నెలలో నేపాల్ ముక్తి నది యాత్ర స్టార్ట్ చేస్తున్నారని విన్నాను, దాని గురించి డీటెయిల్స్ చెప్తారా? తప్పకుండా మేడం ఇది మనకి 9 days యాత్ర ఉంటుంది. మనకి మే 12వ తారీఖున మనము ఇక్కడ నుంచి ఒక 40 మంది ట్రిప్ వెళ్తున్నారు మేడం. ఈ ట్రిప్తో పాటు మనకి ఈ స్పిరిచువల్ వేలో వాళ్ళకి ప్రవచనాలు ఇవన్నీ చెప్పడానికి కూడా మనకి కాకనూరి సూర్యనారాయణ మూర్తి గారు అని చెప్పి చాలా గొప్ప వ్యక్తి, మాకు ఒక గైడెన్స్, మాకు తండ్రి లాంటి వారు అందరూ. సో వాళ్ళు కూడా మాతోనే ట్రావెల్ చేస్తూ మన యాత్రికులందరికీ కూడా ఎక్కడికక్కడ దాని ఆ ప్లేసెస్ విశిష్టతలు అవన్నీ చెప్పడానికి ఆయన ముందరికి వచ్చారు. సో ఇలాంటివి మనం ఏదైనా ట్రిప్ చేస్తున్నప్పుడు ఏదో సరదాగా వెళ్తున్నట్టు కాకుండా మనం వెళ్ళేది ఒక దైవ దర్శనానికి. ఆ దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు అలాంటి వ్యక్తులు మాతోని అడుగడుగుని ఉంటారు మేడం. సో మనకి స్పిరిచువల్గా నాలెడ్జ్ ఇవ్వడానికో, అంటే ఏమి చేయాలి ఏమి చేయొద్దో కొంతమందికి తెలియదు. సో ఇలాంటివి అవ్వకుండా ఆ యాత్ర పరిపూర్ణం అవ్వడానికి సూర్యనారాయణ సార్ లాంటి వాళ్ళని మేము ఎప్పుడు కూడా ఆయన మాకు ఎప్పుడు సపోర్ట్ ఉంటారు. సో ఆయన కూడా మాతో ఈసారి ట్రావెల్ చేస్తున్నారు. మన శ్రీలంక కూడా వెళ్ళేసి వచ్చారు మన యాత్రికులతోని. సో చాలా అద్భుతంగా ఉంటుంది మేడం ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్ర. మనకి హైయెస్ట్, అంటే మనకి విష్ణు టెంపుల్, హైయెస్ట్ ఆటిట్యూడ్లో ఉన్న విష్ణు టెంపుల్ అనమాట. సో చాలా బాగుంటుంది. మనము ఉట్టి టెంపుల్నే చూసుకోకుండా మధ్యలో సీతామడి, జలనారాయణ, ధనుష్, రాముడి ధనుసు విరిగిపడిన ప్రదేశం, ఇవన్నీ కూడా చూసుకుంటాం మేడం. 9 రోజులు యాత్ర ఉంటుంది. ఫుడ్, అకామిడేషన్, ట్రావెల్ ఇవన్నీ కూడా మనం వేస్తామండి. ఓకే కృష్ణ గారు, ఇప్పుడు చార్ధామ్ యాత్ర గురించి మాట్లాడుకుందాం. ఈ 4 ధాములు కాకుండా ఇంకా దర్శనీయ ప్రదేశాలు ఏం చూపిస్తారు మేడం? మనకి ఈ మెయిన్గా 4 ధాములు ఉన్నాయి. కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి. ఇవే కాకుండా మేడం మనకి మానసాదేవి, చండీదేవి టెంపుల్స్ అని చెప్పి హరిద్వార్లో ఉన్నాయి. అవి రోప్ వేస్లో వెళ్ళాలి. సో అవి కూడా మనం చూసుకోవచ్చు. మనం ఉత్తర కాశీ మేడం, మనకి భారతదేశంలో 3 కాశీలు ఉన్నాయండి. ఒకటి వారణాసి, రెండోది ఉత్తర కాశీ, మూడోది గుప్త కాశీ. వారణాసి యూపీలో ఉంటే ఈ ఉత్తర కాశీ, గుప్త కాశీ అనేది 2 కూడా మన దేవభూమి ఉత్తరాఖండ్లో ఉన్నాయి మేడం. సో అక్కడ కూడా కాశీ విశ్వనాథుడే ఉంటారు, సేమ్ రిప్లికా మన వారణాసిలో ఉన్న స్వామి ఉంటారు. సో ఆ 2 టెంపుల్స్ కూడా మనం దర్శించుకోవచ్చు హ్యాపీగా. సో అది అయిపోయాక మనకి దారిదేవి టెంపుల్ అని ఉంటుంది మేడం రిటర్న్లో, వేర్ మనకి ఈ చార్ధామ్కి కాపలాదారి అమ్మవారు, ఆవిడ టెంపుల్ కూడా మనం దర్శించుకోవచ్చు. పొద్దున్న చూస్తే పొద్దున్న టైంలో చూస్తే అమ్మవారు పసిపిల్లలాగా, చిన్న పిల్లలాగా ఉంటారండి. అదే మధ్యాహ్నం టైంలో చూస్తే అమ్మవారు కొంచెం యంగ్ లేడీ లాగా ఉంటారు. అదే నైట్ టైం చూసామనుకోండి వృద్ధురాల్లాగా ఉంటారు. సో అమ్మవారిని మనం ఒకటే రోజు 3 వేరియేషన్స్లో చూసుకోవచ్చు. చాలా గొప్ప టెంపుల్ అది. సో ఆ టెంపుల్ కూడా మనం దర్శించుకుంటాము. మళ్ళీ మనం రిటర్న్లో రిషికేష్ కూడా చూసుకుంటాము. రిషికేష్లో చిన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయి, అవి కూడా మనం చూసుకుంటాము. సో ఈ 12 days మేడం చార్ధామ్ ట్రిప్లో 12 రోజులు కూడా మనం ఇక్కడ ఒక గంట వేస్ట్ చేసామే అని కూడా లేకుండా మన ఐటినరీ ఉంటుంది. అండ్ వాళ్ళతోని నేనే ట్రావెల్ చేస్తాను ఎక్కడ కూడా. అంటే మా వర్క్ ఎట్లా ఉంటుందంటే మేడం, అర్ధరాత్రి రేపు మనం 4 o'clockకి బయలుదేరాలి అంటే మేము 3:30కి వెళ్ళి వాళ్ళ డోర్స్ మేమే నాక్ చేస్తాం, మేమే వాళ్ళకి వేకప్ కాల్స్ ఇస్తాం. సో ప్రతి చోట కూడా మేము వాళ్ళతోనే ఉంటాము. వాళ్ళ పిల్లలతోని ఎంత సురక్షితంగా అయితే వాళ్ళు ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో అంతే సురక్షితంగా మాతో ట్రావెల్ చేస్తారని చెప్పి చెప్తున్నాను మేడం. ఓకే కృష్ణ గారు, ఏదైనా యాత్ర చేయాలంటే జనరల్గా భయపడేది ఫుడ్ గురించి, హాస్పిటాలిటీ గురించి, హోటల్ స్టే గురించి, ఇంకోటి భద్రతా విషయం. వీటన్నిటిలో మీరు ఎలా కేర్ తీసుకుంటారు మేడం? ఈ 4 విషయాలు ఏవైతే చెప్పారో ఆ 4 విషయాల్లో మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాం మేడం. ఎందుకు అంటే ఇప్పుడు చార్ధామ్ ట్రిప్ 12 రోజుల యాత్ర, మేము ఇక్కడ కూర్చొని, అంటే మా భరత్ సార్ కైలాష్కి వెళ్తారు, నేను చార్ధామ్ వెళ్తారు, మేము లేకుండా కూడా అది ఆపరేట్ చేయొచ్చు మేడం. మేము అంటే ఎవరో ఒక టూర్ మేనేజర్ని పెట్టుకొని మేము వీ కెన్ ఆపరేట్ ఈజీగా, మేము హ్యాపీగా నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ మేము ఆపరేట్ చేయొచ్చు. కానీ మేము అలా చేయలేం మేడం, అంటే మాకు మనసు ఆగదనమాట. సో మేము day 1 నుంచి మా కస్టమర్స్కి మేము ఇచ్చిన ప్రామిసెస్ అవి మేమే ఇచ్చాం కాబట్టి అవి మేమే చూడాలి, మేమే చేయాలి అని చెప్పి లైవ్లో 12 రోజులు కాదు 2 నెలలు నేను అక్కడే ఉంటాను. సో వచ్చిన బ్యాచెస్ అందరికీ కూడా వాళ్ళకి కృష్ణ అంటే ఎవరో తెలుసు, భరత్ శర్మ అంటే ఎవరో తెలుసు. సో వాళ్ళకి మేము ఇచ్చిన ప్రామిసెస్ మేమే దగ్గరుండి ప్రతి ఒక్క చిన్న ఏ ఇష్యూ కూడా రాకుండా దగ్గరుండి చూసుకుంటాం మేడం. దీనికన్నా హాస్పిటాలిటీ మేము చెప్పిన దానికన్నా ఈ హాస్పిటాలిటీ కానివ్వండి ఎంత ఇచ్చినా కూడా మేము ఆ ఫీల్డ్లో లేకపోతే వాళ్ళకి అదంతా అనవసరం అనమాట. సో డెఫినెట్గా మీరు చెప్పినట్టు ఫుడ్, అకామిడేషన్, హాస్పిటాలిటీ, పర్సనల్ కేర్, ఇవి 4 కూడా మన దగ్గర ఉంటాయి మేడం. 100% చాలా సురక్షితంగా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తో యాత్ర చేయొచ్చు అని చెప్పి ఆల్రెడీ తెలిసింది. ఒక్కసారి మనం లాస్ట్ జరిగిన 2 months మనకి శ్రీలంక యాత్ర అయింది మేడం, నేపాల్ అయింది, తమిళనాడు 2 యాత్రలు చేశాము. అండ్ ఇప్పుడు చార్ధామ్, ఇవన్నీ కూడా మనకి గూగుల్ రివ్యూస్లో మన యాత్రికులు పెట్టిన వీడియోస్ రివ్యూస్ చూస్తే అర్థమైపోద్ది మేడం. ఒక్క నెగిటివ్ రివ్యూ లేదు మేడం. ఇదేదో మనం పెట్టుకుంది కాదు, మనం చేసింది కాదు,
చాలా ఆనందంగా మనతోని ట్రావెల్ చేస్తున్నారు. సో ఇదే ఈ సీజన్ అంతా కూడా ఇలానే అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం మేడం. ఓకే కృష్ణ గారు, మేము విన్నాము బెస్ట్ ఆపరేటర్, మీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి బెస్ట్ ఆపరేటర్ అవార్డు వచ్చిందని. మీరు ఇలాంటి అవార్డులు ఇంకా ముందు ముందు చాలా అందుకోవాలని మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఇవాళ కార్యక్రమం. స్టే ట్యూన్ టు V6 న్యూస్.